సునాదస్వరము జూన్ 22. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121, 7. మరి ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎన్నో ఆపదలు, ఎన్నో భయములు, ఎన్నో సందేహాలు మనకున్నాయి. మన పనుల్లో రాకపోకలో మనం వెళ్తున్నప్పుడు మరి ఏ విధంగా మనము క్షేమంగా ఉంటామని ఎన్నో విషయాలు ప్రార్థిస్తూ మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, ఏ అపాయంను రాకుండా యెహోవా నిన్ను కాపాడునని. ఎటువంటి ఆపద, ఏ తెగులు మన దగ్గరికి రాకుండా ప్రభు కాపాడి రక్షిస్తాడు. మరి ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రాణం ఆయన చేతిలో ఉంది. ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి తెగులైనా, ఎటువంటి భయాలున్నా మన ప్రభు మనల్ని కాపాడి సంరక్షిస్తాడు. మన రాకపోకలు యందు ఆయన తోడుగా ఉండి మనల్ని కాపాడే దేవుడు. అందుకనే మనం ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించాలి. మరి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన నుండి సహాయాన్ని పొందుకుంటాం. అందుకే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి ఆపద రాకుండా, మన పాదములు త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఆయన మనకు నీడగా ఉండి, తోడుగా ఉండి అన్నిట్లోంచి కాపాడి రక్షిస్తాడు. 2 దెస్సలోనికల రాసిన పత్రిక 3 రాయబడింది, ప్రభు నమ్మదగిన వాడు, మరి ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అని. మన ప్రభు నమ్మదగిన దేవుడు. మనకు ఎటువంటి దుష్టత్వము, ఎటువంటి సమస్యలు రాకుండా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. మన కాలు జారకుండా, ఎటువంటి వేటగాని ఉరిలో నుండైనా నాశనకరమైన తెగులు రాకుండా మన ప్రాణాలను కాపాడే దేవుడు. దుష్టత్వం నుండి మనల్ని కాపాడి రక్షించి అన్ని విషయాల్లో మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మనం వెళ్ళే పనుల్లో, మన రాకపోకల్లో ఎన్నో భయాలు, సందేహాలున్నా అధైర్యపడొద్దు. ఎందుకంటే ఎటువంటి ఆపద రాకుండా, అపాయం మన దగ్గరికి రాకుండా మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఏ తెగులు మన గుడారం సమీపించకుండా, మన రాకపోకల్లో, మన పనులన్నిట్లో ఆయన తోడుగా ఉండి రక్షిస్తాడు. ఎటువంటి దుష్టత్వంలో పడకుండా, మన కాలు జారకుండా స్థిరపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన ద్వారా నిరీక్షణను, ఆయన ద్వారా కాపుదలను, నెమ్మదిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుచిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికి కూడా ఎటువంటి ఆపద, అపాయము రాకుండా ప్రతి ఒక్కరి ప్రాణమును కాపాడి రక్షించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.